పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువార్త లూకా సువార్త నుండి 4వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనం వరకు తీసుకోబడింది. ఈనాటి సువిశేషాన్ని మనము ధ్యానం చేసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మొదటి వచనంలోనే 24వ వచనంలోనే మనము చూస్తూ ఉంటాం. యేసు ప్రభువు తన యొక్క సొంత ఊరిలో తిరస్కరించబడడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే లూకాసు వార్త 4వ అధ్యాయము 24వ వచనం మనకు తెలియచేస్తుంది, ఏ ప్రవక్త కూడా తన సొంత ఊరిలో గౌరవింపబడడు, ఘనతను పొందలేడు అనేటువంటి మాటను స్వయాన యేసు ప్రభు గారి యొక్క నోటి నుండే రావడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందని మనం ఆలోచన చేస్తే, ఆ ఊరిలో ప్రభు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు, ఎన్నో ప్రసంగాలు బోధించారు, ఎన్నో అద్భుత కార్యాలను చేశారు, అనేక మందికి స్వస్థతను దయచేశారు. కానీ తన స్వంత ప్రజలే చివరకు ఆయనను అంగీకరించడం లేదు. కొన్నిసార్లు మన జీవితాలలో కూడా ఇలాంటి సంఘటనలే తారసపడుతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. మరి అవి ఎదురైనప్పుడు మనము ఈనాడు యేసు ప్రభువుని యొక్క ఉదాహరణను తీసుకోవాలి. ఎలాగంటే, ఎంతగా ఆయన తిరస్కారం పొందినప్పటికీ వారి సొంత ప్రజల నుండి ధైర్యాన్ని కోల్పోలేదు, ఆయనకున్నటువంటి బాధ్యతను మర్చిపోలేదు, ముందుకు పయనించాడు, స్వార్థను ప్రకటించాడు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చివరకు తన పనిని తాను నెరవేర్చగలిగాడు యేసు ప్రభు తన యొక్క జీవితంలో. ఈరోజు మనము కూడా ఆయనను ఒక ఉదాహరణగా తీసుకొని ఈ యొక్క తపస్సు కాలంలో మన జీవితంలో మనము కూడా తిరస్కరింపబడినప్పుడు, అవమానాలను ఎదుర్కొన్నప్పుడు, అపోహలను మన జీవితంలో ఎదుర్కొన్నప్పుడు, ఆ పరిస్థితులన్నిటిని కూడా మనము పక్కన పెట్టి, మనము నమ్మినటువంటి ఆ ప్రభు మనతో ఉన్నాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు, మనము అన్నిటిల్లో ఆయన కాచి కాపాడతాడు అన్నటువంటి నమ్మకాన్ని మనము పోగొట్టుకోకుండా ముందుకు కొనసాగితే ఆ ప్రభు వలె మనము కూడా మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాలను చేరుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క తపస్కాలంలో మనందరము కూడా మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఎంతగా అవమానాలను, ఎంతగా తిరస్కారాలను పొందినప్పటికీ ఆ ప్రభువు మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ఈ తపస్కాలంలో ప్రార్థన చేసుకుంటూ ఒక మంచి జీవితం జీవించడానికి మనం పయనము చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.